ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 ఎగ్జామ్ అప్లై చేసిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. దాదాపు 500 మంది విద్యార్థులు దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఈ 3 అవర్స్ పాటు వీళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ వీళ్లకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్లో భాగంగా వాళ్ళకు బోర్డు తయారు చేసేటువంటి మెటీరియల్ కూడా వాళ్ళకు ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ 22వ తారీఖు వరకు జరుగుతుంది. 23వ తారీఖు వీళ్ళకు ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 25వ తారీఖున 11 నుంచి 1 వరకు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వాళ్ళకు ర్యాంకులు కేటాయించి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు ఉంటుంది రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి ఆ మెటీరియల్ను వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పైగా పాలిసెట్ ఎంట్రన్స్కు అప్లై చేసుకోవాల్సిన తేదీ ఇంతకుముందు ఏప్రిల్ 4గా ఉండింది. ఈ మధ్యనే ఆ డేట్ను ఏప్రిల్ 9 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే polyset.ap.gov.in ఈ URL ద్వారా ఓసీ బీసీ విద్యార్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి ఈ పాలిసెట్కు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. 2026 సంవత్సరము పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దాని కొరకు ఈరోజు మన కళాశాలలో ఉచిత కోచింగ్ ప్రారంభించబడింది. దాదాపు 250 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి దినము మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్క గంట 3 గంటల చొప్పున టీచ్ చేస్తారు. దీంతో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు కోచింగ్ నడుస్తుంది. ప్రతి వారము ఒక పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగే 23వ తారీఖు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలకి వేరువేరు తరగతులు నిర్వహించబడతాయి. ప్రతి విద్యార్థికి కూడా ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోండి. ఈ పాలిటెక్నిక్ అప్లై చేసుకోవడానికి 4వ తారీఖు నుండి 9వ తారీఖుకి డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత మరీ ఎక్స్టెన్షన్ ఉండదు. కాబట్టి అందరూ ఇంకా ఎవరైనా అప్లై చేయని విద్యార్థులు ఉంటే ఎస్సీ విద్యార్థులు అయితే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు, మిగతా వారు 400 రూపాయలు ఫీజు చెల్లించి appolyset.ap.gov.in సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మా మనవి. ఓకే సార్. ఈ పాలిసెట్ 2026 పరీక్ష 25వ తారీఖు ఏప్రిల్న నిర్వహించబడుతుంది. దీని కొరకు నంద్యాలలో 11 సెంటర్లు, అలాగే బేతంచెర్లలో 3 సెంటర్లు, బనగానపల్లిలో 4 సెంటర్లు, ఆత్మకూరులో 2 సెంటర్లు, ఆలగడ్డలో 2 సెంటర్లు, నందికొట్కూరులో 2 సెంటర్లు, డోన్లో అదనంగా డోను బేతంచెర్లలో 4 సెంటర్లు, ఈ విధంగా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఉన్న పరీక్ష కేంద్రాలతో పాటు క్రొత్తగా ఈ సంవత్సరము అదనంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, నందికొట్కూరు ఇవ్వబడ్డాయి మన నంద్యాల జిల్లాలో. 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఒక లక్ష్మి జీ లక్ష్మి డాక్టర్ జీ నాగరాజు. ఈరోజు ఐడి కార్డ్స్ ఇస్తారమ్మా మీకు. ఐడి కార్డ్స్ రోజు తెచ్చుకోవాలి. ఐడి కార్డ్ జీ లక్ష్మి వచ్చావమ్మా. సబ్రీన్
समरेन समरेन VN अक्षरा VN अक्षरा प्रसाद बी कल्याणी बी जाह्नवी పెట్టుకొని రావాలి. ఐడి కార్డు ఉంటేనే అలౌ చేస్తాను లోపలికి, లేకపోతే లేదు.